with us. So తను అన్నాడు సార్ ఒక సినిమా ఉంది మీరు చూస్తే బాగుంటుందని. ఆ రోజు ఐ ఆస్క్డ్ దెమ్ టు కమ్ హోమ్. ఎక్కడ ఏం చూస్తాను ఇంటికి రండి చూస్తే చూస్తానని ఐ బ్రాట్ దెమ్. I think you came, right? Yeah, he and Varun and some other people, they all came. ఒక సినిమా చూపెట్టారు అంటే వాళ్ళు ఏదో ఆ సౌండ్ కావాలి ఈ సౌండ్ ఏదో ఒకటి ముందుకి చూపెట్టండి, ఏ ముందు సినిమా బాగుంటే మళ్ళీ తర్వాత 5.1 చూద్దామని చూశాను. దే డెఫినెట్లీ మేడ్ అ ఫిలిం విత్ అ టోటలీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అంటే ఒక హై ఎనర్జీ ఫిలిం, ఇంతకు ముందు చేయని విధంలో ఒక కామిక్ బుక్. దే రియలీ మేడ్ ఇట్ వెల్. అండ్ కొంచెం కొన్ని సీన్స్లో తెగనవ వచ్చింది. పండుగ వేసి గుద్దుతానని రియలీ లాఫింగ్. సో దెన్ ఇట్స్ గుడ్. అంటే వాట్ ఈస్ రియలీ గుడ్ ఇస్ నందు పెళ్లి చూపులు అప్పటి నుంచి చూస్తూ ఉండేవాడిని. ఆల్ ఆఫ్ అస్ try many things in life. Actually at this time when Nandu said all this, in life efforts never fail, and if you keep working it will come. It's adi nen first chadivindi, it's quite relevant today. Ninna AVM Saravanan garu chedipoyaru. AVM valla prati letter head kinda rastaru efforts never fail. That was AVM Chettiar garu's thing. These are all very sound people, and my condolences to the family. Saravanan garu passed away yesterday. We couldn't go because there was no flight. Rana ippu akkade unnadu. So just like Nandu, Varun, this whole team, they really put in an effort. అంటే సినిమాని ప్యాషనెట్గా తీయాలి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళందరూ ఇంత రిస్క్ తీసుకుంటారు. నేను సినిమా మేము చాలా రిస్క్ చేసాం, బట్ ఆ లైఫ్ ఇప్పుడు చూస్తుంటే ద కైండ్ ఆఫ్ రిస్క్, ద కైండ్ ఆఫ్ థింగ్ దే పుట్ ఇన్, ఇట్స్ రియలీ అంటే ఒక్కోసారి హ్యాపీనెస్ ఉంటుంది, ఒక్కోసారి భయం కూడా ఉంటుంది. The way they go about doing these things, I'm really happy that the entire team has worked so hard. చూపెట్టారు. నేను అందరికి రామరావు గారికి మా ఫ్రెండ్స్కి ఓకే చూపెట్టాను. అంటే చెప్పండి అని మీరు వాళ్ళందరూ మాట్లాడి చేయించి they worked hard, they did a good product, a very different film. And ఇప్పుడు నేను చాలా తక్కువ నేను సినిమా కొనను మామూలుగా. ఆ పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచర్పాలెం, ఈ సినిమా అంటే I could see a special effort in the filmmakers there. That special effort needs to be supported. Like this, there are a lot of people, and whoever needs to be supported, and if they have the right attitude, we are always there to help and support them. ఇప్పుడు నందువే హీరో ఆ సినిమాకి, తనే ప్రొడ్యూసరు, తనే పొద్దున అడిగాను ఎలా తీసారా ఈ బడ్జెట్లో అంటే, సార్ నేను పొద్దునే లేచి ఆ టిఫిన్ వాళ్ళని పట్టుకొచ్చి he did everything, picking up the actors దగ్గర నుంచి టిఫిన్లు రెడీ లొకేషన్లో చేసుకునేదానికి. And as an actor he was doing production manager's job, producer's job, doing all these things. Really good, really good. And then making a film, and then ఆ సినిమా చూస్తే బాగా తీశారు. It's not that they compromised anywhere. They made what they wanted. That friend also really did. కొంచెం వెయిట్ తగ్గిపోయావు కొంచెం. You all did very very real film, and I wish them all the best. All of you, your music is good, Sai. Right? Pratik, nice. Yeah, all the best, all the best. Sound, yeah. See, look at the detail. మా సినిమాకి సౌండ్ డిజైనర్స్ ఉంటాం, మేమే చేసేసుకుంటాం. వీళ్ళు సౌండ్ డిజైనర్లు పెట్టారు. I'm good. So it's really nice, Amma. I wish them all the best. మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తే there'll be another new film production house, a new actor. He's already not a new actor, but a successful team coming into town. All the best. Thank you. Thank you, sir. ఇప్పుడు ఆన్గోయింగ్ డిస్ప్యూట్ ఒకటి అవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఏంటి సార్ అది సాల్వ్ చేయడానికి మీ వైపు నుంచి, అంటే మీరు కనుక ఇన్వాల్వ్ అయితే అది సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి అంటారు. అందుకని లేట్ అయింది. అంటే ఎరోస్తో మీకున్న డీలింగ్ అనేది ఈ కంప్లీట్ గా సాల్వ్ అవడానికి అంటే ఏంటి సార్ అంటే మీ కాదమ్మా. See, those are all financial matters. They should not be discussed in the open. See, unfortunately, the business part is going too much to the street. ప్రతి ఒక్కడు ఈ ప్రాబ్లం అంట, ఇంత డబ్బులు అంట, అవన్నీ ఎందుకు? ఆడియన్స్ హ్యాస్ టు వాచ్ ఎ ఫిల్మ్. దట్స్ వై వి గోయింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. అది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఇంతకు ముందు కూడా మా ల్యాబ్లు ఉన్నప్పుడు ఉండేవి, వీటికి కూడా ఉంటాయి. ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ఎర్లియర్ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. అంటే ఈ రోజుకి అది సాల్వ్ అయ్యి అవుతుందా అని చెప్పి వి విష్ గెట్ సార్టెడ్. ఓకే.
డన్. సార్ అంటే మీ బ్యానర్ ఇలాంటి సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయమని అబ్బాయి, ఎందుకంటే ఒక థాట్తో ఉంటారు. కాకపోతే మీరు ఇప్పుడు వీఆర్ ఇన్ ద, నాకేంటంటే పర్సనలీ ఐఎమ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఫిల్మ్స్. ఒక సినిమా చూస్తే నాకు నచ్చుతుందా నచ్చటం లేదా, ఇది రిలీజ్ కాకముందు చూడాలా, రివ్యూలు రాకముందు చూడాలా, అది చూస్తే నాకు నచ్చిందా నచ్చలేదా, అలానే చూసి నేను డిసైడ్ చేస్తాను. ఇప్పుడు పెళ్లి చూపులు చూశాను, అది చాలా ఆఫీసులకు వెళ్ళింది, ఆ కథ కూడా నాకు తెలుసు, చాలా మంది రిజెక్ట్ చేశారు. క్యాజువల్గా తరుణ్ ఒక రోజు వచ్చి ట్రైలర్ చూపెట్టాడు, అవి షాక్, ఇదేదో చాలా బాగుంది అనుకున్నాను. చూసి రిలీజ్ తర్వాత సినిమా చూసి తీసుకున్నాను. కేర్ ఆఫ్ కంచపాలెం ఇదే థియేటర్లో మా వెంకట సిద్ధారెడ్డి సార్, ఓ సినిమా బాగుంది సార్ వెళ్ళి చూడండి సార్ అని చూశాను, బాగుండింది. లైక్ దట్ దీస్ పీపుల్ దే మేడ్ అ వెరీ డిఫరెంట్ ఫిలిం, బాగుంది చూశాను. ఇప్పుడు వి విష్ ఇట్ రన్స్ యాజ్ వెల్ as it has to run, that's all. చాలా తక్కువ టైం ఉంది కదా, మరి ఇప్పుడు మీరు ఎలా చేయబోతున్నారు? అంటే ప్రమోషన్స్ వీళ్ళకి ఎలా హెల్పింగ్ ఏంటి అసలు? అంటే మనం చెప్పాలి, వాళ్ళే చేసుకుంటారు మా ప్రమోషన్స్, ట్రైలర్ వాళ్ళే కట్ చేస్తారు, అన్ని వాళ్ళే చేస్తారు. సి times are changing. See, the window of cinema is reducing, different platforms have come. They have made a good film. The director Varun also has done. They've done a very different kind of product. Wacky style of filmmaking, which is not seen regularly. Dintlo untundi. Adi sooner, many films will come like that. So, Sir, also if I may answer, I'm sorry to interrupt. ఎలా సపోర్ట్ చేస్తారన్నారు కదా సార్, నేను రాత్రి 2 o'clock తీసుకున్న డెసిషన్ సార్. నేను ఒక హీరోగా నేను చాలా చిన్నవాడిని, ఇంత పెద్ద సంస్థకి నేను రాత్రి 2ంటికి డెసిషన్ తీసుకుని మా ప్రొడక్షన్ గ్రూప్లో పెట్టి, నాకు రేపు ప్రెస్ మీట్ కావాలి ప్లీజ్ అని ఒక మాట అంటే, సురేష్ సార్కి రాత్రి 2ంటికి అంటే కన్ఫర్మ్ చేసి, సురేష్ సార్ స్కెడ్యూల్ ఏదో తెలియదు, దట్స్ ద సపోర్ట్ సురేష్ బాబు గారు అండ్ రానా అన్నారు గివింగ్ us. ఆడియన్స్ థియేటర్ రావడానికి ఈ మధ్య కొంతమంది అంటే నిర్మాతలు టికెట్ రేట్స్ కొద్దిగా తగ్గించుకొని ఆడియన్స్ రావడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి ఏమన్నా ప్లానింగ్ ఎట్లా థియేటర్? మా జగదీష్ వాళ్ళు కూర్చొని దిల్ డిసైడ్ వాట్ దిల్ డూ ఫర్ దిస్ థింగ్. సి దిస్ ఇస్ యంగ్స్టర్స్ కి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్. యూ వాంట్ టు హ్యావ్ అ గుడ్ వైబ్ ఇన్ ద థియేటర్ అంటే గో, యూ హ్యావ్ ఫన్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ నుంచి అందుబాటు ధరలోనే ఆడియన్స్ కి టికెట్ రేట్ అనేది ఉండాలి అనేది ఫస్ట్ నుంచి మీరు అదే థాట్ లో ఉండాలి సార్. ఆల్వేస్ ఇప్పుడున్న జరుగుతున్న సినారియోకి కూడా మళ్ళీ మనం దాన్ని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉందట. సి ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఒక థియేటర్ ఉండే రియల్ ఎస్టేట్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఎవ్రీవన్ ఇస్ ఇన్ దట్ ఫ్లక్స్. వీ డోంట్ గెట్ ఎనీ డిస్కౌంట్స్. మాకు సబ్సిడీలు ఉండవు, పవర్ సబ్సిడీ ఉండదు, ట్యాక్స్ సబ్సిడీ ఉండదు. థియేటర్ వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి కదా. నౌ హౌ విల్ హీ సర్వైవ్? ఇన్ ద లాస్ట్ 10 or 15 or 20 years 6,000 థియేటర్స్ మూసేశారంట ఇండియాలో, సింగిల్ స్క్రీన్స్. లక్కీలీ మల్టీప్లెక్సెస్ కొన్ని వచ్చినాయి, కొంచెం సర్వైవ్ అవుతున్నాయి. కానీ దిస్ ప్రాబ్లమ్ ఇస్ గోయింగ్ టు బీ దేర్. వై గో వాచింగ్ యువర్ ఓన్ ఓటీటీ, వాచింగ్ శాటిలైట్ అంటున్నారు. ఇట్ ఈస్ నో ఒక్క క్లియర్ ఆన్సర్ అనేది ఏమి ఉండదు. పెద్ద సినిమాల వాళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టినాక వాళ్ళకి మాకు ఇంత తక్కువ రేట్ అయితే మాకు ఎప్పుడు వర్కౌట్ అవుతుంది వాళ్ళ ఫీలింగ్. వీ వాంట్ మేక్ లైక్ దిస్. అందుకనే ఐ థింక్ నౌ ఐ థింక్ ఆల్ ద మల్టీప్లెక్సెస్ ఏదో Tuesdays you have lesser rates, they doing all these things, different people will try. మనం గవర్నమెంట్ని ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్ అడుగుతున్నాం, దట్ దే షుడ్ గివ్. ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్ ఇచ్చేస్తే బికమ్స్ అంటే అప్పుడు ఆడియన్స్ మైండ్లో ఇదేదో తక్కువ రేట్ చేశాడనే ఫీలింగ్ ఉండకుండా the pricing strategy will be much more easier to execute. If the government says you fix an upper limit of say 200, 250, whatever, but keep the lower limit to my wish. If I want to do free, I'll do free. If I want to do 10%, 20%, then that's a better option, is my personal view. సురేష్ బాబు సార్, సురేష్ ప్రొడక్షన్స్లో సినిమా అంటే ఫ్యామిలీ డ్రామా కానీ కంప్లీట్గా కుటుంబ సమేతంగా, గతంలో చూసుకుంటే కుటుంబ సమేతంగా ఇంటిళ్ళ పాతి చూసే సినిమా గతంలో పోల్చుకుంటే. ఇప్పుడు వచ్చేటప్పటికి ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే అసలు ఈ సినిమా మీరు ఎలా ఒప్పుకున్నారు, అసలు సురేష్ బాబు గారు ఈ సినిమా తీసుకున్నారంటేనే ఫస్ట్ సర్ప్రైజ్. ఎలా యాక్సెప్ట్, ఎలా మీకు ఎలా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా? తర్వాత ఇది సురేష్ ప్రొడక్షన్లో తీసుకున్నారా, స్పిరిట్ మీడియా తీసుకున్నారా? స్పిరిట్ మీడియా వాళ్ళు తీసుకున్నారు. నందు సెట్ సార్ నాకు సురేష్ ప్రొడక్షన్స్ కావాలి అంటే సార్ ఫస్ట్ ఫిల్మ్ కి నా బ్యానర్ పక్కన ఎస్పీ ఉంటే నాకు లైఫ్ లో వాంటెడ్ ఇట్. సి అండ్ ఐ డోంట్ ఇప్పుడు దానికి అది ఆ బ్రాండ్ కి వాల్యూ, ఐ డోంట్ వాంట్ టు గివ్ ఆల్ దట్. సి దే వాంటెడ్ ఇట్, వాట్ విల్ ఐ డు? సి దే ఆర్ హ్యాపీ ఇఫ్ దే గెట్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మన మీద
నందు సార్ నందు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నీకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వచ్చిందంట, ఆ సినిమా కమిట్ అయిపోయామని అంటున్నారు. ఫోన్ వచ్చిన మాట వాస్తవం సార్, కమిట్ ఇంకా అవ్వలేదు సార్. పక్కనేనా సాధన సార్ ఎప్పుడైనా ఎవరైనా కమిట్ చేస్తే సార్ కి ఫర్ ఎవర్ సార్. ఇక్కడ నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ లేదు అనడానికి లేదు, నాకు రామానాయుడు అనేది ఇంకా నా ఇల్లుగా మారిపోయింది. గత 2 నెలలుగా ఇక్కడే ఆల్మోస్ట్ ఒక 2-3 గంటలకి తప్ప ఇంటికి వెళ్ళి రావడం తప్ప నాకు రామానాయుడే నా ఇల్లు అయిపోయింది స్టూడియోస్. బట్ ట్రైలర్ లాంచ్ అయినా నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. ఒక 5-6 గంటల లోపే ఒక ఫోన్ వచ్చింది ఒక సంస్థ నుంచి, కానీ ఇంకా కమిట్మెంట్ ఏం లేదు సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా అంటే ఈ మనం ఒక పర్టికులర్ కమ్యూనిటీస్ని ఫిగర్ అవుట్ చేసి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కొందరి మనోభావాలు దెబ్బతింటుంటాయి. లాస్ట్ టైం అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు కూడా జరిగింది, మళ్ళీ మీరు సిద్ధార్థ రెడ్డి అంటున్నారు. సో అస్సలు ఎవ్వరి మనోభావాలు దెబ్బతినేటువంటిగా ఎటువంటిది ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అన్ని వర్గాల వారు చాలా సంతోషంగా దీన్ని వాళ్ళు ఓనప్ చేసుకుని అందరూ కూడా దాన్ని ఒక పై స్థాయిలో చూసేలాగే ఉంటుంది కాంటెంట్. సినిమా ఎండ్ అయ్యే టైంకి ఇంకో వైపులో ఎండ్ అవుతుంది. మీరు టీజర్ మా ప్రమోషన్స్ కూడా చూస్తే టీజర్ వదిలిన విధానానికి ట్రైలర్కి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ట్రైలర్కి ఈ సాంగ్కి చూస్తే చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. అదేంటి అంత సైక్గా వదిలిన ట్రైలర్కి ఇలాంటి ఒక లవ్లీ సాంగ్ ఏంటని. దట్స్ ద ఆర్క్ ఆఫ్ ద ఎంటైర్ ఫిలిం సార్. సో ఫైనల్లీ బయటికి వచ్చేటప్పుడు అందరూ మనస్ఫూర్తిగా మంచి స్మైల్తో బయటికి వస్తారు. ఎటువంటి మనోభావాలు అయితే దెబ్బతినో ప్రామిస్. సార్ సురేష్ బాబు గారు, యాక్చువల్గా అంటే ఇప్పుడు రెగ్యులర్గా కొంతమంది ప్రొడ్యూసర్స్ సరిగా చేయట్లేదని ఒక ఆర్గనైజేషన్ సపరేట్ పెట్టుకొని కూడా సినిమాలు చేస్తూ అంటే అనవసరంగా బడ్జెట్స్ పెంచుకుంటూ సినిమాని మళ్ళీ టికెట్ రేట్ అంటే సినిమాకి రావాలనుకున్న ఆడియన్స్ని దూరం చేస్తున్నారనే ఒక ఇది కూడా ఉంది సార్. దానివల్లే రీసెంట్గా ఒక అతన్ని అరెస్ట్ చేయడం వైరస్ మీద ఇదంతా చేసి అంటే అతన్ని కూడా హీరో చేసే అంత థాట్ ప్రాసెస్కి ఆడియన్స్ని జనాలను తీసుకెళ్ళారు సార్. అంటే ఒక ఇండస్ట్రీ మీద లక్షలాది మంది బతుకుతున్నప్పుడు ఇలా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకోకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం అనేది ఈ మధ్య ఎక్కువైంది సార్. అంటే ఒక ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 50 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్న ఆర్గనైజర్గా అంటే ఒక ప్రొడక్షన్ ఇదిగా మీరు ఈ పరిణామాల గురించి ఏం చెప్తారు సార్? అంటే నెక్స్ట్ జనరేషన్ కానీ ఇండస్ట్రీ మనుగడ అనేది కొనసాగాలని. అంటే I don't know whether I'm saying the right thing or not. ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఆర్ పర్మనెంట్. నా చిన్నప్పుడే ఇండిసిప్లిన్ ఎక్కువైపోయింది, ఆర్టిస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది we used to hear. It's not that it's new. The people who are relatively disciplined, people who are creatively better will stay longer in the industry. People who are indisciplined, inefficient and who are not creative enough will not stay long in the industry. As simple as that. That's all. అది కాన్స్టెంట్ ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఇప్పుడు ఎక్కువ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంటుంది, అప్పుడు కొంచెం తక్కువ మీడియా రిపోర్ట్ చేసేది. బట్ దిస్ ఇస్ దేర్. నా చిన్నప్పుడు నేను యాక్టర్స్ అంత ఎక్కువ తీసుకుంటున్నట్టు, ఈ ప్రొడ్యూసర్ అంత ఇచ్చేస్తున్నాడంట, వాళ్ళు అసలు చూడు ఎలా భోజనాలు పెట్టేస్తున్నారు, వాళ్ళు ఎన్ని వేస్టులు చేసేస్తున్నారు అన్నీ చెప్పేవాళ్ళు, అన్నీ వినేవాళ్ళు. అమ్మో ఇదే అనుకునేవాళ్ళు. You do it in your style, you continuously do something. ఇప్పుడు ABM ఉంది, they made films for 60-70 years. We are there, we're making for 65 years. Arun Garu is there, we're making for 40-50 years. Then some of us who are doing in a very disciplined way will last for a longer time. People with indiscipline will come and they'll go. But అది చేయకూడదని చెప్పడానికి మీరు అతనికి ఇష్టం, అతనికి కావాల్సినట్టు అతను చేసుకుంటాడు. That's all, you have to live with it. మనం అందరు రూల్స్ పెట్టి చేయటం అనేది జరగదు సార్. అఖండ 2 గురించి మాట్లాడుతున్నాను. అది ఈరోజు ఏమన్నా రిలీజ్ అయ్యే అవకాశం ఉందా సార్? ఇవాళ అవుతుందనే ఆశతో ఉన్నాం. ట్రైన్ ఎవ్రీబడి ఈస్ ట్రైన్. అందరు చాలా మంది కష్టపడుతున్నారు. నేను కూడా మనస్ఫూర్తిగా ఇవాళే అవ్వాలి అని కోరుకుంటున్నాను. డిసెంబర్ అప్పుడు నేను వెళ్ళిపోయి రాత్రి షో చూసుకుని జైబాలయ్య అని చెప్పి ఎంజాయ్ చేస్తాను షోని. ఓకే సురేష్ బాబు గారు, అంటే సార్ సురేష్ ప్రొడక్షన్స్ వల్ల అంటే మీరు సినిమా తీసుకున్నప్పుడు చూడక్కర్లేదు, అంటే మీరు ప్రొడక్షన్ హౌస్ నందుగారు అని చెప్పారు. మీరు ప్రతి సీన్ గుర్తుపెట్టుకుని చెప్తున్నారు మూవీలో ఏ సీన్ కామెడీగా ఉంది, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంది. బట్ వైల్ కంప్లీట్ వాచింగ్ ద ట్రైలర్ అండ్ ఆల్ కొన్ని డైలాగ్స్ ఎలా ఉన్నా
కంప్లీట్ ఫ్యామిలీ వాచింగ్ ఫిలిం అని మీకు అనిపించిందా when you took it? అంటే వాట్ ఈస్ అ ఫ్యామిలీ వాచింగ్ ఫిలిం, వాట్ ఈస్ నాట్ అ ఫ్యామిలీ వాచింగ్ ఫిలిం, వెరీ థిన్ లైన్. ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ టెల్ ఇట్ ఆర్ నాట్. నేను ప్రేమించుకున్నలా తీస్తే మా వైఫ్ నన్ను తిట్టింది, ఇదేంటి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు, అసలు మీరందరూ చెడగొట్టేస్తున్నారు మనుషుల్ని. ఏంటి ఏమైందంటే ఆ అబ్బాయి హీరో చూడు వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో నుంచి పీక్కొని వెళ్ళిపోయాడు, వాడి సినిమాలు తీస్తే అసలు సొసైటీ ఏమైపోతుంది, మీ ఇంట్లో ఎవరైనా వచ్చి అలా చేస్తే ఏమవుతుంది అని తిట్టారు. ఐఎమ్ టెలింగ్ వెరీ ట్రూ. సో ఎవ్రీబడి హ్యాస్ అ లైన్ దట్ దే ఆర్ డ్రాయింగ్, వాట్ ఈస్ రైట్. అంటే నేను చిన్నప్పుడు విశ్వనాథ్ గారు ఏంటండి ఫైట్లు శబ్దాలు, నేను ఫైట్ లేకుండా ఎలా చూస్తాను. సో దీస్ లైన్స్ ఆర్ డ్రాయింగ్, వేర్ ఆర్ దీస్ లైన్స్ టుడే వీ రియలీ డోంట్ నో. సో వాట్ ఈస్ హోల్సమ్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు సంక్రాంతి మన టీవీలో వస్తూ ఉంది, అసలు అది ప్యూర్ ఫ్యామిలీ ఫిల్మ్ లాగా ఉంటుంది. నా అలాంటి చేయగలమా చేయలేమా ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ షూర్ దే విల్ బి సమ్ ఫిల్మ్ మేకర్ హూ ఇస్ కాన్షియస్ అబౌట్ ఇట్ and makes it. And today's society is segmented. మీరు ఓటీటీలో చూస్తున్నా వాడు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మనం ఏంటంటే వాట్ ఈస్ మెన్షన్ వీ డోంట్ వాంట్ టు టేక్. ఇందాక యూ స్పోక్ అబౌట్ దట్ పర్సన్, అతను హూఎవర్ పైరసీ. జనానికి కోపం, టికెట్ల రేట్లు ఎక్కువైనాయి కాబట్టే వాళ్ళు పైరసీ చూస్తున్నారు అండ్ దే సపోర్టింగ్. దట్స్ ఇట్, కీప్ దట్ అసైడ్. What is important is your data is getting stolen. Are you worried about that or not? That's all. Now then it's your wish. Me ishtam meeru whatever you wish to do. Ipudu సినిమాల ముందు సిగరెట్లు తాగకూడదని ప్రతి సినిమాకి రాస్తారు. How maybe one small percentage might have stopped, but they don't do it. As human beings manaku telusu what is right, what is wrong, but we will just go ahead and try to put that complaint on somebody else. మంచి సినిమా అని చెప్పాడు, సురేష్ ప్రొడక్షన్ చూసాను, ఫ్యామిలీ అనుకున్నాను, కానీ మీరు ట్రైలర్ చూశారు, అది ఎలా ఉందని తెలుసు. ఐ సెడ్ ఇట్స్ ఎ యూత్ఫుల్ ఫిల్మ్, బట్ ఇట్ వాజ్ అ ఫాదర్ అండ్ సన్ స్టోరీ. ఇట్స్ అబౌట్ హౌ అ ఫాదర్ అండ్ సన్ and that girl's all of that is there. Husband and wife story, a girl who's ill-treated by her husband, how she runs away from that husband, comes to another place and meets this fellow who's also very weak, and their love story. So it has all those beats that a regular family film untadi, but the way they've shot it is very with a totally different perspective. Maatlo in, so I don't know what is objectionable, what is not objectionable. సో కంప్లీట్లీ ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ట్రైలర్ కూడా చాలా డిఫరెంట్ కట్ చేశారు నందు గారు. ఆయన మ్యాడ్నెస్ అంతా నందునెస్లో చూపించారు. సో అంటే ట్రైలర్ చూసిన తర్వాత మీ క్యారెక్టర్ చూసి దెర్ వాజ్ అన్ ఆర్క్ ఇన్ ఫిల్మ్ దాకా అని చెప్పారు. సో మీకు అంటే ఇప్పటిదాకా మీరు చేసిన క్యారెక్టర్స్కి ఇక్కడి నుంచి మీరు చేయబోయే క్యారెక్టర్కి సైక్స్ ఎలాంటి చేంజ్ తీసుకోవాలి? సో నేను ఒకటే అనుకున్నాను, ఈ సినిమా నన్ను చాలా మంది అడిగారు, ఇప్పుడు ఇలాంటి రోల్స్ చేస్తే మీకు ఫ్యూచర్లో కూడా ఇలా మదర్ క్యారెక్టర్స్ వస్తాయా, అంటే నా ఏజ్ ఎంత అవన్నీ పక్కన పెడితే ఇలాంటి రోల్సే వస్తాయా, ఆర్ మళ్ళీ నీకు మంచి సినిమాలు వస్తాయా లేదని నన్ను చాలా మంది అడిగారు. కానీ నేను అనుకున్నాను నార్మల్ రోల్స్ అందరూ చేస్తారు, ఇలాంటి రోల్స్ అందరూ చేయరు. దీని తర్వాత ఇలాంటి రోల్సే వచ్చినా మంచి స్టోరీ వస్తే అది డెఫినెట్లీ డూ ఇట్, రాకపోయినా పర్వాలేదు. సో మంచి కంటెంట్ ఉండి మంచి ఒక స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్స్ డెఫినెట్లీ ఇలాంటిది వచ్చినా ఒక 10 సినిమాలు వచ్చినా డెఫినెట్లీ డూ ఇట్. నందు గారు హాయ్, సాంగ్ చాలా బాగుంది, ట్రైలర్ టీజర్ అన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే సినిమాలో మీ క్యారెక్టరేషన్ చాలా సైక్గా ఉంది. వాజ్ వెరీ టఫ్ టు డైజెస్ట్. అంటే నార్మల్గా ఉన్న అబ్బాయిలకి ఇట్స్ వెరీ టఫ్ టు డైజెస్ట్. బట్ ఏ సీన్ పర్టికులర్గా చేస్తున్నప్పుడు ఇది కొంచెం ఓవర్ వెళ్తున్నామేమో అని అనుకున్నది ఏమైనా ఉందా? బికాస్ రియల్ లైఫ్లో అంటే ఇక్కడ రాస్తుంది కదా మీలాంటి యువకుడి కథ అని, రియల్ లైఫ్లో అయితే ఇంత క్రేజీ ఇంత సైక్గా ఉంటారా లేదా అన్నది అయితే నాకు తెలీదు. అందరిలో ఉంటారు మ్యామ్, అగోండి మీ పక్కన ఉన్నటువంటి బ్రోనే చెప్తున్నారు, ఉంటారు. మనం బయటికి చూపించాం, మనకి ఒక సోషల్ ఇమేజ్ మనం పోర్ట్రే చేస్తుంటాం. ఐఎమ్ 100% షూర్ మీకు కూడా ఇంకొక ఇమేజ్ ఏదైనా ఉండాలని ఉంటుంది, కానీ చాలా రెస్ట్రిక్షన్స్, సొసైటీ యొక్క బ్యాగేజ్ చాలా భయంగా ఉంటుంది మన అందరికీ. సో ఆ భయం వల్ల మనం పోర్ట్రే చేయం మ్యామ్. ప్రతి ఒక్క మనిషిలో సైక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాఫిక్, ఇప్పుడు ఇక్కడ మీరు వస్తున్నారు, ట్రాఫిక్ జామ్ అయింది, మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, సైక్ వస్తుంది. ఆర్
ఇలా పలు రకాలుగా మనకి సందర్భాల్లో చాలా సందర్భాల్లో సైక్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది మ్యామ్. బట్ బికాస్ ఆఫ్ అవర్ సోషల్ ఇమేజ్ ఏం డ్యామేజ్ అవుతుందో టార్నిష్ అవుతుందో అనేటువంటి భయంతో బయట పెట్టాం అంతే. ఈ క్యారెక్టర్ ఆ ఫిల్టర్ లేకుండా బిహేవ్ చేస్తాడు, అందుకే వీడు స్టాండ్అవుట్ అవుతాడు. మీరు డీజేటీలో చూసుకున్న మ్యామ్, తనకున్నటువంటి ఇన్సెక్యూరిటీస్ని చాలా ఓపెన్గా కామికల్గా చెప్తాడు. అది తన క్యారెక్టరైజేషన్, బయట అందరం అలా చెప్పలేము. సో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కటి ఉంటుంది మనిషిలో. దాన్ని మీరు మీలాంటి యువకుడి కథ అన్నప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హిస్ బిహేవియర్, బట్ ఒక లవ్ ఫెయిలియర్ అవటం, ఆర్ మనం ఒక ఫ్రెండ్ని నమ్మి డబ్బులు పెట్టి ఒక బిజినెస్లో మోసపోయి బోలెడు మంది మోసపోయి ఉండొచ్చు కాక, ఆర్ ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి మన లైఫ్లోకి మన పార్ట్నర్ లైఫ్లోకి రావడం వల్ల మన లైఫ్ ఇంకా బెటర్ అవటం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ తన లైఫ్ సైకిల్లో జరిగే బీట్స్ అన్ని రెగ్యులర్గా యువతులకి జరిగేటువంటి కథ కింద, కాబట్టి మేము వి కాయిన్డ్ ఇట్ as మీలాంటి యువకుడి కథ. ఇట్ కెన్ బి మీలాంటి యువతి కథ కూడా. ఓకే, అంటే ఈ క్యారెక్టరేషన్ లో మీ ఇన్పుట్ ఎంత వరకు ఉంది? అంటే లైక్ డైరెక్టర్ ఒకటి డిజైన్ చేసి వచ్చి ఉంటారు, బట్ సమ్ టైమ్స్ ఏంటి అని అంటే మెయిన్ లీడ్ చేసేవాళ్ళు హీరోస్ కొంతవరకు ఇన్పుట్ ఇస్తూ ఉంటారు. అలా మీరు ఏమైనా యాడ్ ఆన్ చేసినవి ఏమైనా ఉన్నాయా? మ్యామ్, ఐ వర్క్ లైక్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ మ్యామ్. సో సార్ చెప్పారు కదా, నాట్ జస్ట్ ప్రొడక్షన్, నేను స్కెడ్యూల్ కూడా నేను వేసేవాడిని. ఏ సీన్ తర్వాత ఏ షూట్ చేయాలో వెళ్ళి డైరెక్టర్కి చెప్పి ఈ షూట్ చేస్తున్నాము అని చెప్పేవాడిని, మళ్ళీ వెళ్ళి యాక్టర్గా చేసేవాడిని. నా ఇన్పుట్ అంటే ఇట్ ఈస్ 99.99% డైరెక్టర్స్ మ్యామ్. ఎప్పుడు కూడా ఒక యాక్టర్ ఇన్పుట్స్ ప్రతి యాక్టర్ ఇస్తాడు, ఒక డెబ్యూటెంట్ కూడా, బికాజ్ చెప్పినట్టు మక్కి దించలేము. ఇట్స్ నాట్ మిమిక్రీ ఆర్ ఇమిటేషన్. సో డెఫినెట్లీ మన రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్లో ఉన్నది ఒకటి వస్తుంది. వరుణ్లో ఉన్నటువంటి సైకిల్ని నేను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసుకున్నాను, దాన్ని నా స్టైల్లో ఎలా ప్రజెంట్ చేశాను అనేది. బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ ఐ వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ టు మై డైరెక్టర్. ఇన్పుట్స్ ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి, జరుగుతాయి. మేమిద్దరం చాలా సందర్భాల్లో మా ఇద్దరికి ఇట్స్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ నాది వరుంది. కలిసే ఉంటాం, కలిసే కాపురం చేస్తాం. 10 రోజుల్లో ఒక రోజు రాత్రి కొట్టుకోమని చెప్పండి, అలా ఉంటాయి. చిన్న విషయాలకు ఉంటాయి తప్ప మ్యామ్. బట్ ది ఎంటైర్ క్రెడిట్ నేను 1% కూడా తీసుకోను. నా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ మేకింగ్లో కానీ ఏదన్నా ఐ ఎంబ్రేస్డ్ ఇట్ యాజ్ అ ప్రొడ్యూసర్గా చేసినప్పుడు ఆ వ్యాకినెస్ని నేను ఎంబ్రేస్ చేశాను. అండ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా డిస్కషన్స్లో ఏవైతే సలహాలు అందరూ ఇస్తారో అలాంటి డిస్కషన్స్ మ్యామ్, అంతే. సురేష్ బాబు గారు సార్ నమస్తే. సార్ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు అసలు ఆడియన్స్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూస్తున్నారు, ఏ సినిమాని హిట్ చేస్తున్నారు, ఏ సినిమాని చేయట్లేదు అన్నది క్లారిటీ అన్నది ఉండట్లేదు. బట్ ఒక సినిమాని మీరు జడ్జ్ చేసినప్పుడు ఓకే ఈ సినిమా జనాల్లోకి వెళ్తే బాగుంటుంది చూస్తారు అని మీ జడ్జ్మెంట్ ఎలా తీసుకుంటారు సార్? See, it has to all chemicals in your body. మన రియాక్షన్ ఉంటే that's how it will work. That's it. If you have ఫైనల్ క్వశ్చన్ సార్, డీజేటీలో మా ఇంట్లో మొత్తం కుటుంబ సమేతంగా చూశారు సార్. సో సార్ చెప్పినట్టు ఆ లైన్ అనేది ఏ ఫ్యామిలీకి వాళ్ళకు ఉంటుంది. సార్ కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? Yeah. మీరు జడ్జ్మెంట్ చూసి అంటే ఇందాక ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను అడుగుతున్నా, మీరు చూసి మీకు బాగా నచ్చి జనాల్లోకి వెళ్తే ఈ సినిమా బాగుంటుంది అనుకొని బట్ జనాల దగ్గర ఫెయిల్ అయిన సినిమా ఏమైనా ఉందా సార్? నాకు నచ్చి జనాల్లో ఫెయిల్ అయిందన్న చాలా తక్కువ, వెరీ వెరీ రేర్. The films that I like always do it. Predominantly. See, today's market is different. ఇప్పుడు మేము తీస్తే there is an OTT market, there is a digital market, there is this. We expect the films to be bigger than what they are. But now you know that one window is shrinking and other window is opening up. So that way it's there. సార్ యంగ్ హీరోలు అందరూ వస్తున్నారు కదా, మన బ్యానర్ నుంచి అర్జున్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు సార్? వాడు అమెరికాలో ఉన్నట్టు చదువుకుంటున్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద టైం సార్. Thank you all of you. Thank you. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.